ఏడాది అయిన సందర్భంగా ఈరోజు ఉపరిపాలన తొలగడు ఈ కార్యక్రమం జంగారెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మరి ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళినప్పుడు పాంప్లెట్ రూపంలో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులకు వితంతులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. దివ్యాంగులకు వ్యాధిగ్రస్తులకు 6,000 రూపాయలు, టెలిమిస్ వ్యాధులకు 10,000 రూపాయలు, పూర్తి వైద్యం చెందినటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు. అంతేకాకుండా తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమంది 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగిందండి. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. డిఎస్సి పోస్టులు 13,347 పోస్టులు విడుదల చేయడం జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మార్చి 15 నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే 1 కాదు 2 కాదు. ఈరోజు అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలనే తొలిగడుగు అనే కార్యక్రమాన్ని మన ఇంటింటికి వెళ్ళి నాయకులు, కార్యకర్తలు, అందరూ బూత్ ఏజెంట్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలకు మనం చేసిన సంక్షేమ పథకాలు అందినయా లేవా, ఒకవేళ అందకపోతే ఏమి రాలేదు ఏంటి, అలాగే అన్ని కార్యక్రమాలు తెలుసుకోమని చెప్పని మమ్మల్ని నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా బూత్ ఏజెంట్లని, ప్రెస్ ఇన్ఛార్జ్ని, యూనిట్ ఇన్ఛార్జ్ని అందరినీ కూడా వెళ్ళి కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి అన్ని తెలుసుకోమని. దానిలో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం దగ్గర మొదలెట్టి ఇక్కడి నుంచి ఇట్లా 16, 17 వార్డులు ఇవాళ మేము ఇంటింటికి తిరుగుతామండి. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు.